హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకునే ముందు ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి మేడంకి సాధారణంగా వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులు స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఎంతగానో సహకరిస్తున్న నా తల్లిదండ్రులకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. ఈ రోజు కూడా ఎప్పట్లాగే సూక్ష్మ శరీరయానం పుస్తకం చదువుతున్నాను. విశ్వ చైతన్యాన్ని కూడా హృదయపూర్వక నిన్నటిది కొంచెం చదువుకుంటున్నానండి. కనుక ఎంతో జాగ్రత్తగా పరిశీలించిన మనము ప్రేమ అని పిలిచేది వాస్తవంగా సూర్యుడి నుంచి మన నుంచి సూర్యుడి దగ్గరకు ప్రవహించే కిరణ ప్రసారం, అవగాహన, సహకారాలను ఇచ్చి పుచ్చుకోవడానికి అది మనల్ని భూమిపై ఉన్న సకల జీవరాశులతోనూ అనుసంధానించాలి. ఆ అద్భుతమైన సౌరశక్తి విషయంలో మనం పోషించాల్సిన పాత్రను మానవులమైన మనము ఓ వికట విశ్వంలాగా అపహాస్యం చేశాము. ఆ ఫలితమే ఈ మానసిక వ్యాధులు. ఇక గమనించు, నేను చుట్టూ చూసి మేము ఇప్పటికే ఎంతో అంతరంగికంగా పరిశీలించిన ఆ నర్సు తన రోగుల పరిస్థితి బాగానే ఉంది అని నిర్ధారించుకోవడం కోసం ఆ విభాగపు చివరన ఉన్న రోగుల వైపు రావడము నేను చూశాను. ఆమె సమీపిస్తుండగా ఆమె హృదయ కేంద్రంలోని సూర్యుడి నుంచి నిజంగా సూర్యరశ్మిలాగానే కనిపిస్తున్న లేత బంగారు రంగు కిరణాలు ఆరాలో నుంచి ప్రసరించడం కనిపించింది. ఆమె ఒక్క క్షణం ఆగి అక్కడ ఒక పాత్రలో ఉన్న పువ్వులను ప్రశంసాపూర్వకంగా తన వ్రేళ్ల కొసలతో సృష్టించడానికి చేతిని చాచింది. విస్మయాన్ని కలిగించేలా ఆ పువ్వుల్లో ఒక స్పష్టమైన ప్రతిస్పందన జాగృతమవ్వడం నేను చూశాను. కానీ ఆ పువ్వుల ఎత్రిక రూపాల నుంచి ఈ ప్రతిస్పందన వచ్చినట్లు అనిపించింది. ఆ బంగారు రంగు కిరణాలను అవి మోహపూరితమైన తృష్ణతో అక్షరాల పానం చేస్తున్నట్లు కనిపించాయి. ప్రేమ పోషణనిస్తుంది, రాఫెల్ సంక్షిప్తంగా వ్యాఖ్యానించాడు. అజ్ఞానులైన లోకులు మొక్కల విషయంలో ఆమె హస్తవాసి మంచిది అని అంటారు. మరి వాస్తవంగా దాని భావం ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఆ నర్సు ఇప్పుడు రోగులతో మాట్లాడుతుంది. ఆమె హృదయము
నుంచి ఆమె చేతి వేళ్ల నుంచి ప్రసరిస్తున్న స్వస్థత చేకూర్చే కిరణాలు ఆమెను వాళ్లతో అనుసంధానిస్తున్నాయి. తద్వారా ఆమె మనస్సు వాళ్ళ స్థాయికి దిగి వెళ్ళి సంపూర్ణ అవగాహనతో రోగుల మెదడు లోపల అక్షరాల నివసించగలుగుతుంది. ఆమె అక్కడ ఉన్నప్పుడు ఒకే విషయంపై మదన పడే మనోస్థితులు, పొగమేఘాలు కరిగిపోయి బలహీనపడ్డాయి. కానీ ఆమె వాళ్ళను వదిలి వెళ్ళిపోయినప్పుడు పాత పరిస్థితులు మరోసారి అక్కడ తమను తాము స్థిరపరుచుకున్నాయి. ఆమె ఒక మంచి వ్యక్తి, స్వస్థత చేకూర్చడానికి తగినంతగా ప్రేమిస్తుంది, కానీ అది ఎక్కువ కాలం నిలవదు అని రాఫేలు వివరించాడు. అసలైన స్వస్థత కోసము ప్రేమతో పాటు జ్ఞానం అవసరం అవుతుంది. నేను నీకు ఈ రోజు అందించిన జ్ఞానం లాంటిది అవసరం అవుతుంది. కనుక ఇప్పుడు వెరిటీ చివరకు నువ్వు వ్యాధుల వెనక ఉన్నది ఏమిటో నేర్చుకోవడం ప్రారంభిస్తున్నావు. ఇక వచ్చే పౌర్ణమి వరకు లోతుగా ఆలోచించడానికి తగినంత నీ దగ్గర ఉంది అని నేను భావిస్తున్నాను. కనుక ఈనాటి మన సాహసయాత్రను మనము ముగిద్దాము. నా అద్భుతమైన మిత్రుడి వైపు నేను కృతజ్ఞతగా చూశాను. ఓహ్, మిమ్మల్ని నెల రోజులు చూడకుండా ఉండడాన్ని నేను భరించలేను అని నేను ఆకస్మికంగా దూకుడుగా ఏడ్చేశాను. నా ప్రియ విద్యార్థిని తన మెరిసే కళ్ళు సాలోచనగా నాపై వాలి ఉండగా రాఫేల్ నెమ్మదిగా స్పందించాడు. నేను నీకు ఈ రోజు బోధించిన విషయాలన్నింటిపైన నువ్వు ఎంతో కృషి చేయాల్సి ఉంది. నువ్వు ఈ జ్ఞానాన్ని అధ్యయనం చేసి వానిని నీ స్వంతం చేసుకుని అది నీలో ఏ మార్పులు కలిగించిందో కనుక్కోవాలి. వచ్చే నెలకల్లా నువ్వు ఇకపైన ఏం నేర్చుకోవాలి అని అనుకుంటున్నావో నాకు చెప్పగలగాలి. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. మరి ఈనాటి అసంభవం ద్వారా నువ్వు ఆనందాన్ని పొందేదువుగాక. అనుభవం ద్వారా. ఓకే, నెక్స్ట్ అధ్యాయము భూమి అంతర్భాగంలో. త్వరలోనే నడి వేసవి వచ్చేస్తోంది. నేను సూర్యరశ్మి చక్కగా సోకుతున్న ఓ అందమైన ఉదయాన నా పని మొదలు పెట్టడానికి త్వరగా వెళ్తూ అనుకున్నాను. రోజులు ఎంతో వేగంగా గడిచిపోతున్నాయి. చెయ్యాల్సింది ఎంత ఉంది అంటే నాకు అసలు ఆలోచించడానికే సమయము ఉండడం లేదు. నేను మధ్యలో కుందేటిశాల తలుపు దగ్గర ఆగి ఫ్లప్పీకి ఆహారం అవసరమేమోనని చూడడానికి కంచె పైనుంచి లోపలికి చూశాను. ఆ అంగోరా కనిపిస్తుంది అని నేను ఆశించలేదు. ఎందుకంటే ఫ్లప్పీ ఎప్పుడు ఇతరులు తనకు హాని కలిగిస్తారేమో అనే భయంతో బాధపడుతూ ఉంటుంది. ఎవరైనా దగ్గరకు వచ్చేటప్పుడు ఓ మూలకు పరిగెత్తుకెళ్ళిపోయి నక్కి ఉంటుంది. అంగోరా జాతి కుందేళ్లన్నీ పేరొందినట్లుగానే ఫ్లప్పీ ఎంతో ఉద్వేగంగా నా దగ్గరకు పెరిగెత్తుకుని వచ్చి పైకి ఉబికి వస్తున్నట్లున్న కళ్ళు, నిటారుగా ఉన్న చెవుల చివరన కంపిస్తున్న కుచ్చులతో కూర్చుంది. ఆ దృశ్యం ఆందోళన, ఉద్రేకాల సమ్మేళనంలా ఉంది. ఆమె నోట్లో దృఢమైన గడ్డిపోచల చిన్న కట్ట ఉంది. నోటికి ఇరువైపులా కృత్రిమమైన పెద్ద పెద్ద మీసాల్లా బయటికి పొడుచుకు వచ్చిన గడ్డిపోచలతో ఫ్లప్పీ ఒట్టి వెర్రిదానిలా కనిపిస్తోంది. ఆమె ఆతృతగా నన్ను సమీపించింది. తీవ్రమైన అత్యవసరం వలన ఆమె సిగ్గు అనేది మర్చిపోయింది. నేను ఫ్లప్పీ వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఏమీ తోచని స్థితిలో శిలలా నిలబడి ఉన్నాను. అకస్మాత్తుగా నాకు స్ఫురించింది. ఓ చిన్నారి ఫ్లప్పీ, నేను ఆశ్చర్యంగా అరిచాను. నీకు పిల్లలు పుట్టబోతున్నట్లు ఇప్పుడే నువ్వు గ్రహించావని, నువ్వు ఒక గూటి నిర్మించుకోవాలి అని అనుకుంటున్నావని నేను భావిస్తున్నాను. సహజంగానే ఈ బోను మరీ చిన్నగా ఉంది. ఒక్క క్షణం ఆగు. ఏం చెయ్యాలో నాకు తెలుసు. నేను అట్టపెట్టెల గుట్టలోంచి ప్రస్తుతం వాడకంలో లేని బిన్ కు చెందిన ఒక పెద్ద పెట్టెను వెలికి తీశాను. దానిని కుందేటిశాలలో ఒక మూలన అమర్చాను. అది గడ్డితో నిండి ఉంది. ఫ్లప్పీ ఒక్క క్షణము కూడా సంకోచించకుండా వెంటనే దానిలోకి దూకింది. ఆమె దానిని కైవసం చేసుకుని గృహిణి చేసే హడావిడి అంతా చేస్తూ
శుభ్రం చేయడం మొదలుపెట్టింది. బిన్ ఈ ధ్వనులన్నీ విని తన భార్య చేస్తున్న పనిలో పాలు పంచుకోవాలని వాంఛిస్తూ కుందేటిశాల తలుపును కోపంగా గీరడం మొదలుపెట్టాడు. వద్దు బిన్, ఈ రోజు ఫ్లప్పీ నిన్ను స్వాగతించదు అని నేను అనుకుంటున్నాను అని నేను అన్నాను. ఆమెకు వేరే ఆలోచనలు ఉన్నాయి. నిన్ను కోళ్లతో పాటు ఉంచడం మేలు అని నేను భావిస్తున్నాను. ఒకవేళ అవి నువ్వు ఉండడాన్ని అభ్యంతర పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడూ వాటికి పిల్లలు ఉన్నాయి కదా, నాతో రా అని. అవి నిన్ను అనుమతిస్తాయో లేదో చూద్దాం. ఆ కోళ్ల గూటి దృశ్యము ఎంతో మనోహరంగా ఉంది. తన చిన్న చిన్న కోడి పిల్లలు సుకుమారంగా అనుసరిస్తూ ఉండగా బూడిద రంగు మచ్చల కోడి గడ్డిలో గర్వంగా అడుగులు వేస్తూ వెళ్తోంది. ఆహారం గురించి తల్లి చేసే సూచనలు అనుసరించడానికి అది కూత పెట్టినప్పుడు పిల్లలన్నీ విధేయతతో తల్లి దగ్గరకు పరిగెత్తుకు వస్తున్నాయి. ఆ తల్లి కోడి మరీ శక్తివంతురాలేమీ కాదు, కానీ అప్పుడప్పుడు అది అనుగ్రహించి పిల్లల కోసం 1 లేదా 2 పురుగులను త్రవ్వి తీసినప్పుడు అక్కడ తీవ్ర ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ కుటుంబ దృశ్యంలోకి ఏదీ పట్టించుకోకుండా ఇంకా తన భార్య గురించి ఆలోచిస్తున్న బిన్ ప్రవేశించాడు. ఆమెకు ఒక గూడు ఉంటే కనుక తనకు కూడా ఒకటి ఉండాలి. కానీ ఓ మగ కుందేలు కావడం వల్ల బిన్ ఒక కుందేటి బొరియను కాకుండా తాను చక్కగా ఒళ్ళంతా చాచి హాయిగా పడుకోగలిగేలా నేలలో కొంత భాగాన్ని సాసర ఆకారంలో త్రవ్వి గూటిని తయారు చేసుకోవాలని అనుకున్నాడు. బిన్ వేగంగా ఆపిల్ చెట్టు దగ్గరకు గంతులు వేస్తూ వెళ్లి తనకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని ఆవేశంగా త్రవ్వడం మొదలు పెట్టేశాడు. చక్కగా నాజూకుగా ఉండే ముందు కాళ్ళ మెరుపులా పనిచేస్తూ నేలను గీరు త్రవ్వేస్తుండగా భారీగా ఉండే వెనుక కాళ్ళు వదులుగా అయిన మట్టిని తీసి వెనుక వైపుకు విసిరేస్తున్నాయి. ఈ ఆకస్మిక చర్యను చూడడానికి కోడి పిల్లలు వేగంగా అక్కడకు పరిగెత్తుకు వచ్చేసాయి. ఇక్కడ ఖచ్చితంగా ఒక కొత్త రకమైన కోడి తమ తల్లి కన్నా ఎంతో బాగా పురుగులను త్రవ్వి తీయగల కోడి ఉంది అని బిన్ చుట్టూ మూగిపోయి మట్టిని త్రవ్వుతూ వేగంగా కదులుతున్న బిన్ కాళ్లను తటాలను తొలగి తప్పించుకుంటూ మట్టిలో నుంచి బయటకు పడిన పురుగులను చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తల్లి కోడి అధికారంతో వాటిని పిలుస్తూ కూత పెట్టింది. కానీ బిన్ ఆకర్షణ ముందు అది నిలవలేకపోయింది. ఈ బుజ్జి బుజ్జి పనులు రంగు బంతుల తనకు ఎందుకు చక్కిలిగింతలు పెడుతున్నాయో తెలుసుకోవడానికి బిన్ 1-2 సార్లు మట్టిలో నుంచి తన మీసాలను బయటికి ఎత్తి చూశాడు. ఆ తర్వాత వాడి గూడు నిర్మించుకోవడం పూర్తయిపోయింది. బిన్ ఒక పెద్ద నిట్టూర్పు విడిచి సంతోషంగా ఆ గూటిలోకి దూకి పడుకున్నాడు. ఆ కోడి పిల్లలకు వెర్రెత్తిపోయింది. ఈ రకమైన ప్రవర్తనను ఏమంటారు? మొదట తన మేత కోసం పురుగు పిల్లలను త్రవ్వి ఆ తర్వాత వాటిపైనే పడుకుంటుందా? మరుగున పడిపోయిన తన విందు భోజనాన్ని అందుకోవడం కోసం ఆ కోడి పిల్లలన్నీ బిన్ బొచ్చు క్రింద త్రవ్వుతూనే ఉంది. నన్ను నేను కూడదీసుకున్నాను. ఇలా చూస్తూ కూర్చుంటే పనులు జరగవు. చుట్టూ గోడలతో ఉన్న తోటలో దాదాపు 100 పౌండ్ల రాచ ఉసిరికాయలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఊళ్ళోని మిగిలిన వాళ్ళంతా వాళ్ళ రాచ ఉసిరికాయలను ఎప్పుడూ కోసేశారు. వాళ్ళంతా ఆ తొలి రాచ ఉసిరికాయలను మే నెల ద్వితీయార్థంలో తినడం మంచిది అని నమ్ముతారు. ఆ సమయంలో అవి సాధారణంగా పచ్చిగా, గట్టిగా, చిన్నగా ఉంటాయి. ఇది నాకు అనారోగ్యకరమైనది గాను, దుబారా గాను, తిండిగాను అనిపించింది. కానీ అది ఆ జిల్లాలో ఆచారం. అదే రాచ ఉసిరికాయలను కొయ్యకుండా ఉంచితే వారాలు గడిచే కొద్దీ అవి ఎంతో తీయని పండ్లుగా మారతాయి. నిజానికి దట్టంగా పెరిగిపోయిన పండ్ల తోటల్లో దూలగొండి చెట్లు, దచ్చతీగ లాంటి ముళ్ళ చెట్లలో ఈ పొదలు మునిగిపోయి ఉండడం వలన పక్షులు ఆ పండ్ల దగ్గరకు చేరుకోలేవు కనుక వాటి ఋతువు అయిపోయిన చాలా కాలానికి కూడా చెర్రీ పండ్లంత పెద్దగా ఉన్న కలివి పండ్లు, రేగు పండ్లంత పెద్దగా ఉండే
రాచ ఉసిరికాయలను ఖచ్చితంగా కోసుకోగలుగుతారు. పొడవైన గడ్డిలో కూరుకుపోయి విస్మరించబడిన స్ట్రాబెర్రీ మొక్కలు కూడా కొన్నిసార్లు ఎంతో విలువైన పండ్లను అందిస్తాయి. నేను ముళ్ళతో నిండి ఉన్న రాచ ఉసిరి పొదల్లోకి జాగ్రత్తగా నా చేతి వేళ్లను పోనిస్తున్నప్పుడు అసలు ఈ కలుపు తీయడం, తవ్వడం, కొమ్మలు కత్తిరించడం అనేది ఆదర్శవంతమైన విధానమేనా అని ఆశ్చర్యపోయాను. సహజంగానే అలా చేయడం వల్ల చక్కని పెద్ద పెద్ద కూరగాయలను, పండ్లను పొందుతాము. కానీ అవి ఒక విధంగా ఏ రుచి పచి లేకుండా ఉంటున్నాయి. చెట్లను, మొక్కలను అంతటా ప్రభావితం చేస్తున్న వ్యాధులు, చీడపీడలు, పురుగు పిల్లలు ఈ ప్రయోజనాలన్నింటికీ మంగళం పాడేస్తున్నట్లు కనిపిస్తోంది. విస్మయపరిచేలా నా రహస్య స్నేహితుడిని నేను అడగాలనుకునే ఓ సమస్య ఇక్కడ నిజంగానే ఉంది. అయినప్పటికీ నేను ఖచ్చితంగా అతనిని అడగాల్సినది ఏమిటి? ఓసారి నేను మట్టి అనే ఓ సరళమైన సమస్యను ఎదుర్కొంటూ ఉండడం నేను గమనించాను. నేను దానికి అలవాటు పడిపోయాను. ఒక పసివాడిలో అతని సంరక్షకురాలు దృఢంగా ఆలోచన లేని విధానంలో వ్యవహరించినట్లుగానే నేను ఆ మట్టితో సన్నిహితంగా ఉన్నాను. చెప్పాలి అంటే నేను దానిని దువ్వాను, చిక్కులు తీశాను, దానికి ఆహారం అందించాను. మరి నేను ఆశించిన ఎదుగుదలను, స్పందనను దాని నుంచి పొందాను. నిజానికి నా తోటి శ్రామికుల లాగానే మట్టి అనేది వాస్తవంగా ఏమిటి అనేది ఏమాత్రం తెలుసుకోకుండానే మట్టి ఫలాలను అందించడానికే ఉంది అని నేను భావించాను. ఆకస్మికంగా కలిగిన ఉత్సుకత వలన నేను రాచ ఉసిరికాయలను కొయ్యడం ఆపేసి మట్టికి చేరుగా నేలపైకి జారినట్లు పడుకున్నాను. నేను చేతి నిండా మట్టిని తీసుకుని దానిని నా చేతి వ్రేళ్ల సందుల్లో నుంచి పొడి పొడిగా రాల్చాను. చిన్న చిన్న రేణువులతో కూడిన ఉపరితలంపై నా ముఖాన్ని ఆనించి ఆ అతి చిన్న నలుసులను కళ్ళు చికిలించి ఏకాగ్రతతో గమనించాను. నా ఉనికి వలన కలిగిన భయంతో ఒక పురుగు త్వరగా ముడుచుకుపోయి వదులుగా ఉన్న నేలలోకి ఆతృతగా వెళ్ళిపోయింది. అది మృదువుగా, మాంసమయంగా, ఏ రక్షణ లేకుండా చెమ్మగా ఉంది. అది నివసించే పదార్థమైన మట్టి నుంచి పూర్తి విభిన్నంగా ఉంది. మరి కేవలం ఆ పురుగు మాత్రమే కాదు, సున్నితమైన మొక్కలు, పెద్ద పెద్ద పురాతన వృక్షాలు, జంతువులు, కీటకాలు, స్వయాన మా నవ్వులు అంతా తమ పోషణను, అనంతమైన వైవిధ్యాన్ని ఈ మట్టి నుంచే పొందుతున్నారు. ఏ మాత్రం రాజీ పడనట్లుగా కనిపిస్తూ తన రహస్యాలలో దేనిని చేయకుండా సూటిగా తనను చూస్తున్న నా కళ్ళలోకి నేనుగా చూడడం ద్వారా బదులు ఇచ్చింది. మన భూగ్రహం సజీవమైనది అని రాఫెల్ నాకు సూచన ప్రాయంగా తెలియజేశాడు. భూతలం ఓ చైతన్యమా, సాధించవలసిన ఓ గమ్యమా ఉన్న ఓ సజీవ ప్రాణి, జీవం తొణికిసలాడే అగ్నిమయ కేంద్రాలతో నా శరీర అవయవాలను పోలి ఉండే అవిదితమైన అంతరావయాలతో అది అలరారుతోంది. అలాంటప్పుడు నేను ఈ మహా అస్తిత్వము బాహ్య చర్మం మీద నడుస్తున్నానా? అది నన్ను అనుభూతి చెందుతోందా? చెట్లు ఎదిగితే కనుక, గడ్డి పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటే కనుక భూమికి ఎలాంటి భావం కలుగుతుంది? ఈ అద్భుతమైన అంశం గురించి నేను మరింత ఎక్కువగా తెలుసుకోవచ్చా? ఒకవేళ నేను తెలుసుకుంటే కనుక అది నాకు ఎలా సహాయపడుతుంది? నా మనసులో ఈ ప్రశ్న చివరకు రూపుదిద్దుకోగానే నా హృదయం ఎగిరి గంతేసింది. నా వెనుక ఉన్న ఏదో ఉనికి పట్ల ఎరుక కలిగినట్లుగా నేను అకస్మాత్తుగా వెనుతిరిగి చూశాను. తోటదారిలో నిలబడి నన్ను నిశ్శబ్దంగా గమనిస్తున్న రాఫేల్ను చూశాను. నేను పగటి వెలుగులో అతనిని చూడడం అదే మొదటిసారి. నా ఈ మిత్రుడు ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. ఆ తోటల్లోని పువ్వులు, మొక్కలన్నింటిలానే రాఫెల్ కూడా ఒక రకమైన ఆరోగ్యవంతమైన కాంతిని ప్రసరిస్తున్నట్లు అనిపించింది.
వంగబడిపోయి కాంతిహీనమైన రంగుల వస్త్రాల్లో మురికిగా ఉన్న రైతులు తోటమాలల నుంచి మరి అసహ్యంగా ఉన్న పాదరక్షలు మేజోళ్లు ధరించి వాతావరణం వలన మార్పు చెందిన ముఖాలతో వికారమైన కదలికలతో కొట్టొచ్చినట్లుగా ఉండే యాసతో ఉన్న పల్లెటూరి స్త్రీల నుంచి అతను ఎంత విభిన్నంగా ఉన్నాడు. రాఫేల్ ఏ హడావిడి లేకుండా ఎంతో దయామయుడిలా జీవంతో శక్తితో నిండి ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. అతను ఆ దృశ్యానికి మరింత సౌందర్యాన్ని, మరింత మనోహరత్వాన్ని, సొగసును చేకూర్చాడు. దానికి గల కారణాలు నేను ఇంతవరకు తెలుసుకోలేదు. నువ్వు నన్ను సంక్షిప్తంగా వర్ణించడం అనే కార్యక్రమం అయిపోతే కనుక కొత్తగా అరుదించిన వ్యక్తి అన్నాడు, మనం ఈనాటి అధ్యయనాన్ని ఆరంభించవచ్చు. నా ముఖం సిగ్గుతో ఎర్రబడడం నేను గ్రహించాను. నెమ్మదిగా నేలపై నుంచి ప్రాకి కూర్చున్నాను. మిమ్మల్ని చూడడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది, నేను ఉత్సాహంగా అన్నాను. నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నది ఏమిటో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని భావిస్తున్నాను. నువ్వు స్వయాన మట్టి గురించి, ఈ గ్రహాలతో దానికి గల బాంధవ్యం గురించి, నాతో దానికి గల బాంధవ్యం గురించి ఓ అవగాహనకు చేరుకోవాలని ఆతృతగా ఉన్నావు, అంతే కదా? మంచిది. ఆ విషయమంగా స్పష్టంగా తెలియడానికి మనం కొంత తీవ్రమైన పరిశోధన చేయాల్సి ఉంటుంది. నిజానికి ఈ భూమండలపు ప్రేగుల్లోకే మనం చొచ్చుకుని వెళ్ళిపోవడం ద్వారా ఈ పరిశోధనను ఆరంభించాల్సి ఉంటుంది. నా ఉద్దేశం ఖచ్చితంగా అదే. ఈ భావన నీకు భయాన్ని కలిగిస్తోందా? అవును అన్నాను నేను తక్షణమే. కానీ ఆ సాహసానికి తగిన ఫలితమే లభిస్తుంది అని నాకు తెలుసు. మీరు నాకు చూపిస్తున్నవి అన్ని విస్మయపరిచే కోవకు చెందిన ఒక మహా ప్రణాళికగా ఆకృతి దాల్చుతున్నట్లు అనిపిస్తోంది. మరి నేను ఆకస్మికంగా ఆ సమస్తానికి సంబంధించిన తాళం చెవిని పొందవచ్చునని నేను భావిస్తున్నాను. ప్రణాళిక రాఫేల్ స్పష్టంగా తెలిసిపోతున్న సంతోషంతో నా మాటను మారు పలికాడు. నేను ఆ పదాన్ని నీ నోటి నుంచి వినాలి అని ఎదురు చూస్తున్నాను. దానిని మనసులో ఉంచుకో. అది ఎన్నో నిగూఢ రహస్యాల తాళాన్ని నీ కోసం తెరుస్తుంది. ఇక నువ్వు సిద్ధంగానే ఉన్నావా? మనం ఈ బల్ల మీద కూర్చొని మన శరీరాలను ఇక్కడ వెళ్దాం. అతను వెంటనే బల్ల మీద కూర్చుని నిద్రమత్తులోకి జారిపోబోతున్నట్లుగా వెనక్కు వాలాడు. నేను కూడా అదే పని చేశాను. కానీ నాలో తటాలను ఒక ఆలోచన స్ఫురించింది. ఒకవేళ మనం నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా ఈ తోటలోకి వస్తే నేను ఆందోళనగా అడిగాను. ఒకవేళ నీ శరీరానికి ఆటంకం కలిగితే కనుక మనం పిలిచే విధంగా అది మేల్కొంటుంది, నా సహచరుడు వివరించాడు. మరో విధంగా చెప్పాలి అంటే అది నీ సిల్వర్ కార్డు ద్వారా ఒక సందేశాన్ని పంపిస్తుంది. మరి నువ్వు తక్షణమే నీ శరీరంలోకి తిరిగి వచ్చేస్తావు. అవును, కానీ మీ సంగతి ఏమిటి? నేను ఇంకా కొంత దిగులుగానే ప్రశ్నించాను. ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వచ్చి నేను పూర్తిగా అపరిచితుడైన ఒక పెద్ద మనిషితో ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చొని ఉండడం చూస్తే ఎలా? అప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి కదా. నువ్వు దిగులు పడవద్దు అన్నాడు రాఫేల్ నిశ్చలంగా. ఆ విధంగా జరగదు. నేను నా ప్రశ్నల పరంపరను కొనసాగించబోతూ ఉండగానే ఎంతో సుపరిచితమైన ఆ సుళ్ళు తిరుగుతున్న అనుభూతి నన్ను ఆటంకపరిచింది. నేను దాదాపు అప్రయత్నంగానే నా శరీరాన్ని వదిలి బయటకు వచ్చే చర్యలో ఉన్నాను. మరి నాకు ఎంతో గర్వంగా అనిపించింది. నిజంగానే ఆ ప్రక్రియ తీవ్రమైన వేగంతో ముగిసిపోయింది. బల్లపైన నిద్రిస్తున్న నా రూపం వైపు రెప్ప వేయకుండా చూస్తూ నేను రాఫేల్ ప్రక్కన నిలబడి ఉండడం కనుగొన్నాను. కానీ నా సహచరుడు కొంత కర్కశంగానే నన్ను అక్కడ నుంచి లాక్కెళ్ళిపోయాడు. అతను నా నుంచి ఏదో చూడడానికి ప్రయత్నిస్తున్నాడు అనే భావన నాలో క్షణకాలం మెదిలింది. దాచడానికి ప్రయత్నిస్తున్నాడు అనే భావన నాలో క్షణకాలం మెదిలింది. నేను వెంటనే ఆ తోట నలువైపులా నా దృష్టిని సారించాను.
ఆ విధంగా నా సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు అది సమ్మోహనపరిచే విధంగా గోచరించింది. అన్ని మొక్కలు చెట్లు తేజవంతమైన సన్నని పొరలాంటి వెలుగుతో ప్రకాశిస్తూ ప్రకంపిస్తున్నాయి. ప్రతి జీవరూపము వర్ణరంజితమైన ప్రసరణలను కాదు మేడం, మా చిన్నోడు కళ్ళు తెరిచాడు, దొంగ వేదవ వీడు. చూడు, అలా అటు ముట్టుకుందామని వేలు పెడితే అలా ఒళ్ళంతా వచ్చి ఇలా చేసుకుని పిస్ అంటున్నాడు నన్నే. చూడు, నా మీద ఎక్కి ఎక్కి అరుస్తున్నాడు చిన్నోడు. ఎంత చిన్నగా కోయి అంటున్నాడు, అంతే కదా మేడం. చిన్నోడు బుజ్జోడు వీడు, చాలా చిన్నవాడు. అక్కడే ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మతో ఎక్కువ గారాలు మూరాలు పోతాడు వీడు. ఆ విధంగా నా సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు అదే సమ్మోహన పరిచే విధంగా గోచరించింది. అన్ని మొక్కలు చెట్లు తేజవంతమైన సన్నని పొరలాంటి వెలుగుతో ప్రకాశిస్తూ ప్రకంపిస్తున్నాయి. ప్రతి జీవ రూపము వర్ణరంజితమైన ప్రసరణలను ఏ విధంగా ప్రసరిస్తోంది అంటే వాటి సుగంధమే దానిలో గోచరం అవుతోందా అని నేను భావించాను. కానీ నేను ఆ మట్టి వైపు చూసినప్పుడే నాకు అతిపెద్ద విస్మయం కలిగింది. ఎందుకంటే ఆ మట్టి కూడా కాంతులను ప్రసరిస్తోంది. దానిలోని వేలాది విభిన్న పరిమాణములు అనేక కోణాల నుంచి ప్రకంపిస్తున్న సన్నని పొరలాంటి వర్ణరంజితమైన జీవం స్పందిస్తూ దానిలో నుంచి బయటకి ఉబికి వస్తోంది. ఒక సీతాకోక చిలుక ఎండలో అకస్మాత్తుగా నా పాదాల దగ్గరకు వచ్చి వాలింది. నేను ఆ సీతాకోక చిలుక ఆరాను చూశాను. ఆ కీటకం కన్నా దాని ఆరా ఎంతో రమణీయంగా ఉండి దాని శరీరం చుట్టూ ఒక పెద్ద వృత్తంలో కాంతులీనుతోంది. పిలిచాడు రాఫేలు. నువ్వు వాటన్నింటినీ తర్వాత చూడవచ్చు. నేను మన భూమాతను నీకు చూపించాలి అని అనుకుంటున్నాను. అంతర్భాగం నుంచి వెలుపలి వరకు ఇక నన్ను అనుసరించు. ఆ విధంగా అంటూ అతను అకస్మాత్తుగా ముందుకు ఊగి రాచ ఉసిరి పొదల్లో నుంచి నేరుగా నేలలోకి మునక వేసి మాయమైపోయాడు. నేను ఎంతో కష్టం మీద ఊపిరి తీసుకున్నాను. అవశ్యంగానే నేను సూక్ష్మ రూపంలో ఉన్నాను అనేది నాకు గుర్తుంది. అయినప్పటికీ రాచ ఉసిరి పొదల అతను తల క్రిందులుగా నేలలోకి మునక వేయడానికి నిజంగానే వేరే ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని ఉండాల్సింది. అతను నన్ను ఆట పట్టిస్తున్నాడు అనే సందేహం నన్ను ఎంతగానో రెచ్చగొట్టింది. అంటే నేను రాచ ఉసిరి చెట్లు ముళ్ళు గురించి మర్చిపోయి నా శక్తి అంతటిని వినియోగించి నీళ్లలోకి తల క్రిందులుగా దూకేశాను. నేను ఆశించిన విధంగానే నా దారికి ఏ బలమైన ఆటంకము కలగలేదు. మరి నేను అపరిమితమైన వేగంతో భూమిలోకి క్రిందకు దూసుకుని వెళ్ళిపోయాను. నేను నా గమన వేగాన్ని తగ్గించుకోగలిగిన వెంటనే నేను ఆగి రాఫేల్ కోసం నలువైపులా చూశాను. అప్పుడు నాకు తెలిసినది ఏమిటంటే నేను రాఫేల్ కన్నా ఎంతో వేగంగా ముందుకు దూసుకు వచ్చేశాను. అతను ఎంతో గౌరవప్రదమైన విధానంలో నా వైపు తేలుతూ వస్తున్నాడు. అతను నా దగ్గరకు వచ్చినప్పుడు అతని కళ్ళు అల్లరిగా మెరుస్తూ ఉండడం నేను గమనించాను. నేను నీకు ఒక తారా జువ్వలాగా ప్రవర్తించు అని చెప్పలేదు, అతను పొడిగా అన్నాడు. నువ్వు నీ స్థూల శరీరం నుంచి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు ఏ విధమైన చలన శక్తిని ఉపయోగించవలసిన అవసరం లేదు అని దయచేసి గుర్తుంచుకో. లేదు అంటే నువ్వు సాధారణ విధానంలో ఆలోచించలేని స్థితికి చేరుకుంటావు. మన భూమి కేంద్ర స్థానానికి చేరుకోవడానికి సుదీర్ఘ ప్రయాణాన్ని చేస్తుండగా నువ్వు ఆలోచించడానికి అక్కడ ఏదో ఉంది. శరీరంతో పాటుగా మనసును కూడా వదిలేయగలగడం అనే భావనే నిజంగా ఎంతో ఆకర్షణీయమైనదిగా ఉంది. మేము భూమి దిగువన వేగంగా వెళ్తుండగా అది నా పరిసరాల నుంచి నా ధ్యాసను మళ్లించింది. బహుశా అసలు చేయవలసినది అదేనేమో. త్వరలోనే మేము ఒక అతిపెద్ద సూర్యుడిని సమీపించాం. మా వేగం క్రమక్రమంగా తగ్గిపోయింది. ఈ సూర్యుడు విశాలంగా ప్రకాశంతో ఉన్నాడు. ఒక భారీ ఆకారంలోని హృదయపు స్పందనల క్రమబద్ధమైన విరామాలలో ఆ సూర్యబింబం మండే అగ్నిజ్వాలల
కిరణాలను ప్రసరిస్తోంది. నువ్వు అనుకుంటున్నది సరైనదే, ఆలోచనలు చదివేసే నా మిత్రుడు గుసగుసలాడినట్లుగా అన్నాడు. ఇది భూగ్రహపు హృదయం. నేను రెప్ప వేయకుండా గమనిస్తూ ఉండగా ఆ నర్సు హృదయపు ఆరాలో పొంచి ఉన్న హృదయ మూల ప్రకృతి జీవిలానే ఒక పెద్ద ఆకారం ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతూ మరి ఆలింగనం చేసుకుంటూ ఉండడం నేను చూడగలిగాను. నేను బాగా భయపడిపోయాను. నేను రాఫెల్ భుజాన్ని ఆనుకొని భయంతో కుంచుకుపోయాను. నేను వీటన్నింటినీ చూడటం తట్టుకోగలనో లేదో నాకు తెలియదు. నేను భయంతో వణికిపోతూ తడబాటుతో అన్నాను, ఇదంతా ఎంత బ్రహ్మాండమైన పరిమాణంలో, ఎంత దిగ్భ్రాంతికరమైనదిగా, ఎంత అనూహ్యమైనదిగా ఉంది అంటే నేను దీనిని భరించలేకపోతున్నాను. మరి సిగ్గు లాంటిది కమ్ముకు రావడంతో నేను నా తలను క్రిందకు వంచేసుకున్నాను. నా సహచరుడు నిశ్శబ్దంగా నా భుజాలను పట్టుకొని నన్ను తన వైపు తిప్పుకున్నాడు. అసలు ఏమీ జరగడం లేదు అనేది నేను గ్రహించే వరకు నేను మొండిగా నా తలను క్రిందకు విరేలాడదీస్తూనే ఉన్నాను. అప్పుడు నేను అనివార్యంగా రాఫేల్ వైపు ఉత్సుకతతో తొంగి చూడాల్సి వచ్చింది. ఆఘాతంతో నేను చూసినది ఏమిటంటే తళతళలాడుతున్న రెండు పెద్ద పెద్ద కన్నీటి బిందువులు అతని కంటి కొలకుల్లో నిలిచి ఉన్నాయి. అతను అసలు నా వైపే చూడడం లేదు. రాఫేల్, నేను వెంటనే గుసగుసగా అన్నాను. రాఫేల్, ఏమో జరిగింది? అతను ఉలిక్కిపడి ఆ కన్నీటి బిందువులను వేలి కొసలతో బయటకు తోసేసి అస్పష్టమైన నవ్వుతో నా వైపు తిరిగాడు. ఆహా ప్రియతమా, నా వైపు తలకి పంకిస్తూ అతను అన్నాడు, నువ్వు ఇప్పుడు చేస్తున్నట్లుగానే ఎంతో కాలం క్రితం నేను ఇదే అన్వేషణను ఆరంభించిన ఆ రోజులను నువ్వు నాకు జ్ఞాపకం చేస్తున్నావు. కానీ నువ్వు నాకన్నా ఎంతో భాగ్యశాలివి. నేను అప్పుడు ఒంటరిని. నేను ఎన్నో భయానక దృశ్యాలను చూశాను. ఎందుకంటే నీకు ఉన్నట్లుగా నా దృష్టిని సంరక్షించే మార్గదర్శకులు ఎవ్వరు నాకు లేరు. అయినా సార్ చెప్పినట్టు అంతే కదా మేడం, నాకు అప్పుడు ఎవరు చెప్పలేదు, మీకు మేము ఉన్నప్పుడు చెప్పేదానికి. అయినా గాని నీ ధైర్యము నిన్ను వీడి వెళ్ళిపోతూనే ఉంటుంది. నేను నీకు అండగా సహాయపడలేకపోతున్నందుకు నేను చింతిస్తున్నాను. ఈ సూచన వలన నన్ను నేను అమిత వేగంతో కూడదీసుకున్నాను. నేను కృతజ్ఞత అన్నదే లేని పిరికిదాన్ని. నేను తీవ్రంగా విలపించాను. మీరు చూపించగలిగినంత ఘోరమైన వాటిని నాకు చూపించండి. మరి నాకు మీ తోడు ఉన్నంత కాలము నేను బాగానే ఉంటాను. నువ్వు ఆ మాట అన్నందుకు నాకు సంతోషంగా ఉంది. నా మిత్రుడు నిశ్చలంగా ప్రతిస్పందించాడు. ఎందుకంటే ఏ భావోద్వేగాలకు లోను కాకుండా చెప్పుకోవలసినది ఏమిటంటే భూమి బాహ్య పొరకు దిగువన అత్యంత భయానకమైన జీవులు పనిచేస్తూ ఉన్నాయి. కానీ నేను నీకు మరీ ఎక్కువగా చూపించకపోవడం లేదు. నీకు ఓ సాధారణ అవగాహనను కలిగించడానికి కేవలం కొన్ని క్షణకాలపు దృశ్యాలను మాత్రమే చూపిస్తాను. కనుక నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగవద్దు. కేవలం నిశ్శబ్దంగా నువ్వు చూసిన వాటిని జ్ఞాపకం ఉంచుకో. రాఫేల్ ఈ మాటలు చెబుతుండగా మేము ఆ అతిపెద్ద సూర్యుడి ముందు నెమ్మదిగా చక్కర్లు కొడుతున్నాం. నేను ప్రతి ఒక్కదాన్ని నిశితంగా గమనించడానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. నేను ఈ పని ఎంత బాగా నిభాయించగలిగాను అంటే నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. భయం నన్ను ఏ విధంగానూ చేజిక్కించుకోలేకపోయింది. మేము గుండ్రంగా తిరుగుతూ ఆ కేంద్ర సూర్యుడి నుంచి మరింత దూరం జరిగిపోతున్నాం. మేము పరంపరగా వస్తున్న మండలాలను దాటుతూ బయటకు వెళ్ళాం. ఆ మండలాల్లోని ప్రతి ఒక్కటి విభిన్న పదార్థాలతో కార్యకలాపాలతో కూడి ఉండి ఉల్లిపాయ పొరల్లాగా అంతర్భాగపు కేంద్రాన్ని కప్పి ఉంచుతున్నాయి. ఆ మండే సూర్యుడు ఆసక్తికరమైన ఆకారంలో ఉన్న అనేక చిన్న పెద్ద జీవులతో నిండి ఉండడం నేను ఇప్పుడు గమనించాను. ఆ దృశ్యం నాకు గంధర్వ గాథల్లోనూ సనాతన సాంప్రదాయ గ్రంథాల్లోనూ అభివర్ణించబడిన కల్పితంగా భావించబడే జీవులను జ్ఞాపకం చేసింది. అక్కడ సర్పాకార రూపాలు, భయంకరమైన రెక్కల నాగసర్పం, మరి మొసలి,
బల్లుల్లా ఉన్న గంతులు వేసే చిన్న చిన్న జీవులు అన్ని అగ్నితో రూపొందించినట్లున్న శరీరాలతో ఉన్నాయి. వీటిలో అతి చిన్నవి నలికండ్ల పాములు. రాఫేల్ రహస్యంగా చెప్పాడు, నీకు తగినంత నిశిత దృష్టి ఉంటే కనుక మీ ఇంట్లో వెచ్చదనం కోసం రాజేసిన నిప్పులో కూడా ఇవి నాట్యం చేస్తూ ఉండడాన్ని చూడవచ్చు. వద్దు మాట్లాడకు, ఇప్పుడు మనం మన భూగ్రహపు మనస్సుకు చెందిన ప్రాంతంలో ఉన్నాం. నలువైపులా దృష్టి సారించు. మేము దాని నుంచి వెనుకకు వచ్చిన కొద్ది సూర్యకేంద్రపు కైవారం చిన్నదిగా అయిపోయింది. మేము ఇప్పుడు నీలిరంగు వాతావరణ మండలంలో వృత్తాకారంలో తిరుగుతూ ఉన్నాం. తమ కార్యకలాపాలలో తీరిక లేకుండా కనిపిస్తున్న అనేక సుపరిచితమైన వస్తువుల రూపాలు, ఆకారాలు ఆ ప్రాంతంలో నిండి ఉన్నాయి. నువ్వు చూస్తున్న ఈ మండే సూర్యుడు నిజానికి భూమి యొక్క అంతర్గత మండలాలను కప్పి ఉంచే ఓ మండుతున్న అగ్ని మండలం. మనకు దానిని వీక్షించడానికి అనుమతి లేదు. ఇవి భూగ్రహపు దివ్యాత్మ యొక్క మనస్సు, హృదయాల రహస్య స్థావరాలు. మనం ఇప్పుడు ఉన్న ఆ పొరలోనే భూమిపై ఉనికిలో ఉన్న ప్రతి ఒక్కదానికి సంబంధించిన అదృశ్య ఆలోచన బీజాలు ఉంటాయి. తదుపరి పొర అయిన నీటి పొర ద్వారా బయటకు వెళ్లే సమయంలో ఈ ఆలోచనలు మరింత స్థూల రూపాన్ని సంతరించుకుంటాయి. చూడు, మనం ఆ పొరనే చేరుకున్నాం. ఇక్కడ ఆకారాలు మరింత ఘన పరిమాణంలో ఉండడాన్ని నువ్వు గమనించవచ్చు. ఇక్కడ నుంచి మనం ఆవిరికి సంబంధించిన మండలం వైపుకు బయటకు వెళ్తాం. అక్కడ రూపాలు జీవంతో నిండి ఉండాలి, ఎదగాలి అనే తపనతో ఉండడం నువ్వు గమనిస్తావు. ఇప్పుడు మనం భూమి పై పొరకు నేరుగా క్రింద ఉన్న పొరను సమీపిస్తున్నాం. నువ్వు గమనించబోయే విధంగా ఇది ద్రవ పదార్థానికి, ఘన పదార్థానికి మధ్యలో ఉండే పదార్థంలా ఉంటుంది. ఇక్కడ ఉండే పదార్థాలు విస్ఫోటనం చెందే గుణంతో లావాలాగా అతి చిక్కగా ఉండే ద్రవంలా ఉంటాయి. ఇక్కడ చమురు, చాలా ఎక్కువ చమురు కూడా ఉంటుంది. నీకు తెలుసు కదా, బాహ్య పొర మీద, భూమి పై పొర మీద మనకు రాతి పొరలు కనిపిస్తాయి. ఉపరితలంపై అతి పలుచని చర్మంలో ఉండే సారవంతమైన మట్టితో ఈ రాతి పొరలు దృఢమైన ఎముకలతో కూడిన అస్థిపంజరం లాంటిది అన్నమాట. భూమి అనేది తన ఎముకలను చర్మానికి సమీపంగాను, జిడ్డుగాను, మాంసంలాగా ఉండే పదార్థాలను మరింత లోపలి భాగంలోను, తన శారీరక ఉష్ణాన్ని మరింత అంతర్భాగంలోను, మరి తన మెదడును, హృదయాన్ని వాటన్నింటి కేంద్ర భాగంలోను ఉంచుకునే ఓ జీవి అని అనవచ్చు. ఇక మన యాత్ర దాదాపు ముగింపుకు వస్తోంది. ఒకవేళ నీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక వెరిటీ, నువ్వు వాటిని అడగవచ్చు. మనం ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం. ఈ విధంగా చెబుతూ మా చుట్టూ మదించినట్లు తిరుగుతున్న లావా లాంటి పదార్థపు సముద్రపు అంచున ఉన్న రాతి వరుస దగ్గరకు నన్ను లాక్కెళ్ళాడు. మేము ఆ విచిత్రమైన ఆశ్రయం మీద మూసినట్లుగా కూర్చున్నాం. నేను మాట్లాడడం కోసం నా గురువు ఓర్పుతో నిరీక్షించాడు. చూడాల్సినది ఎంతో ఉంది. నా అభిప్రాయాలను వర్గీకరించిన దానికి ప్రయత్నిస్తూ నేను ఆశ్చర్యంగా అన్నాను. మరి ప్రతి ఒక్కటి మీరు నాకు ఇప్పటికే చూపించిన విషయాలన్నీ నాకు జ్ఞాపకం చేశాయి. నేను వర్ణరంజితమైన సూక్ష్మలోక జీవితాన్ని అంతటా చూశాను. నేను అనే మానవ ఆలోచన రూపాలను చూశాను. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. నేను గంధర్వులను, దేవతలను, జంతు రూపాలను చూశాను. వాస్తవానికి భూమి ఉపరితలంపై చోటు చేసుకుంటున్న ప్రతి ఒక్కదానికి సంబంధించిన ఖచ్చితమైన నకలులే భూమి అంతర్భాగంలో ఉన్నాయి అని నేను చెప్పాలి. అది ఆ విధంగా ఎందుకు ఉంచాలి? నీ సొంత మనస్సులో రాఫేల్ మనఃపూర్వకంగా బదులు ఇచ్చాడు. నీ శరీరం అంతటా చోటు చేసుకుంటున్న ఒక్కదానికి సంబంధించినది ఓ నకలు ఉంటుంది. అవును, కానీ ఈ భూగ్రహపు మనస్సు ఎక్కడ ఉంది, అది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు అసలు విషయానికి వచ్చావు. నా మిత్రుడు దాదాపు సంభ్రమంగా అన్నాడు.
నేను ఈ ప్రశ్న కోసమే నిరీస్తున్నాను. నీ మనస్సు ఎలా పనిచేస్తుంది వెరటి? నేను కనుబొమ్మలు ముడివేసి ఏకాగ్ర చిత్తంతో ఆలోచించాను. నాకు అర్థమవుతున్నది ఏమిటంటే, నేను నెమ్మదిగా మొదలు పెట్టాను. మెదడు అనేది మనస్సు కాదు, అది కేవలం ఒక రకమైన గ్రాహక కేంద్రం మాత్రమే. మనస్సు అనేది స్థూల రూపం అంతటా వ్యాపించి ఉన్న ఒక రకమైన శరీరం లాంటిది అని నేను గ్రహిస్తున్నాను. నువ్వు సరిగ్గానే చెప్తావు, రాఫేల్ అంగీకరించాడు. కానీ శరీరం అనేది కణాలతో రూపొందించబడి ఉండాలి. ఈ విషయంలో ఖచ్చితంగా అదే కాకపోయినా మనం విద్యుత్ అని పిలిచే పదార్థంతో, మరి సూక్ష్మతల పదార్థం కన్నా మరింత సున్నితమైన పదార్థంతో రూపొందించబడిన సజీవ కణాలతో రూపొందించబడి ఉండాలి. మన రక్త కణాల్లోని ప్రతి ఒక్క కణము మన శరీరపు సంపూర్ణ చరిత్రను ఇముడ్చుకొని ఉన్నట్లుగానే మన మనస్సు యొక్క కణాల్లోని ప్రతి ఒక్క కణము దానంతట అదేవో అతి సూక్ష్మమైన మనస్సు అయి ఉంటుంది. సరే, ఈ విషయాలు అన్ని మనకు తెలియజేస్తున్నది ఏమిటి? అలాంటప్పుడు ఈ భూగ్రహపు శరీరం అంతటా వ్యాపించి ఉంటాయి అని మనం ఆలోచించాల్సిన ఈ భూగ్రహపు మనస్సు యొక్క కణాలు ఎక్కడ ఉన్నాయి? ఓ రాఫేల్, అది మరీ కష్టతరమైన ప్రశ్న. నేను దానిని ఊహించలేను. ఈ గ్రహం అంతటా ఆలోచిస్తున్నది ఎవరు, మరి ఏమిటి? నాకు మానవులు తప్ప ఆలోచించే వాళ్ళు ఇంకెవరూ తెలియదు. నేను దాదాపు చిరుచిరులాడుతూ ఒప్పేసుకున్నాను. సరే, మానవులే ఎందుకు కాకూడదు? ఆ సమాధానం ఎంతో నిశ్చలంగా వచ్చింది. నేను రాఫేల్ కళ్ళలోకి మనపూర్వకంగా తడుముకుంటున్నట్లుగా తెలుసుకోవాలనే తీవ్ర తపనతో చూశాను. అంటే మీ ఉద్దేశం? నేను తడబాటుతో అన్నాను. ఈ భూగ్రహపు మనస్సు అంటే మానవులేనని, దానిని వ్యక్తీకరించేది మానవులేనని మీరు అంటున్నారా? ఒక మానవ మనస్సు అనేది భూగ్రహపు మనస్సుకు చెందిన ఒక కణమే అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా, అన్నాడు నా సహచరుడు స్పష్టమైన సంతృప్తితో. ఈ గ్రహము తన పురోగతి కోసం మానవుల పురోగతిపైనే పడుతుంది. మానవుల ఉద్దేశాలు ఈ గ్రహం యొక్క సూక్ష్మ శరీరాన్ని, భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. మానవుల యొక్క చెడు ఆలోచన రూపాలు, అత్యాశలు, వ్యామోహాలు నువ్వు చూసిన అంతర్గత పొర లోపల పోగయి భావోద్వేగపరమైన అసహనపు తరంగాలు ఎగసే వరకు భూగ్రహపు జీవాన్ని విషపూరితం చేస్తూనే ఉంటాయి. జ్వర లక్షణాలతో కూడిన స్థితి సంభవిస్తుంది. భౌగోళిక అస్వస్థతల ద్వారా మానవుడిలా అలాగే పోగైన ఆ విషాలన్నీ వదిలించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇవి తుఫానులు, కరువు పరిస్థితులు, అంటువ్యాధులు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాల రూపం దాల్స్తాయి. ఒక అగ్నిపర్వతం అనేది చిట్ట చివరకు భూగ్రహపు రాచపుండే తప్ప మరేమీ కాదు. అలాంటప్పుడు మానవుడి సత్కార్యాలు, మంచి ఆలోచనలు ఈ గ్రహాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? నేను ఆసక్తిగా అడిగాను. ఆహా, అన్నింటి వెనుక దాగి ఉన్న ప్రణాళికను ముందుకు తేవడానికి అవి దోహదపడతాయి. అవి పురోగతిని వేగవంతం చేస్తాయి. స్వయాన భూమి యొక్క కార్యాచరణలో ఉన్న మనస్సుగా మానవుడి కార్యకలాపాలను నువ్వు గ్రహించే వరకు మానవుడు కేవలం భూమండలపు ఉపరితలంపై ఉన్న ఒక అతి సూక్ష్మ జీవిలాగానే అనిపిస్తాడు. ఇప్పుడు అతని అపారమైన ప్రాముఖ్యత స్పష్టంగా తెలుస్తోంది. మానవుడు లేకపోతే ఈ గ్రహము శక్తిహీనమైనది, చలనరహితమైనది అవుతుంది. మిగిలిన 4 సామ్రాజ్యాలు తమ పరస్పర సమాచార స్రవంతి కోసం, పురోగతి కోసం మానవుడిపైనే
ఆధారపడి ఉంటాయి. ఏ 4 సామ్రాజ్యాలు నేను అడిగాను? మొదటిది కనిస సామ్రాజ్యం, తర్వాత వృష సామ్రాజ్యం, ఆ తర్వాత జంతు సామ్రాజ్యం, అంతిమంగా ఆధ్యాత్మిక సామ్రాజ్యం. మానవాళి సంఘర్షణలు, కార్యకలాపాలు ఈ సామ్రాజ్యాల్లో ప్రతి ఒక్కదాన్ని మనసుతో అనుసంధానిస్తాయి, తద్వారా పురోగతిని ప్రేరేపిస్తాయి. ఈ సామ్రాజ్యాలన్నింటికి సంబంధించిన మనకు అందరికీ అపారమైన బాధ్యత ఉంది. మనం చేయాల్సిన కృషి ఉంది. ఇక మనం బయలుదేరవచ్చు. మనం భూమి పొరలో నుంచి పయనిద్దాం. నువ్వు ఎంతో జాగ్రత్తగా గమనించాలి. మేడం ఇక్కడ కాపేసుకుందామా మేడం? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. 200 పేజీ వరకు అయింది మేడం. ఓకే ఓకే. ఇంకా ఎన్ని పేజీలు ఉంది మేడం? ఇంకా చాలా ఉంది మేడం. 300 పైన ఉంది. అంటే ఇప్పుడు సగం అయింది, ఇంకా సగం ఉంది అంతేనా మేడం? మేడం 200 అయింది, ఇంకా 100 సుమారు అయింది. అంటే దగ్గర ఇంకా సగం ఉన్నట్టని. అవును. ఓకే. థ్యాంక్ యూ మేడం. భలే ఉంది కదా భూమి గురించి అసలు. అవును మేడం, చాలా చాలా బాగుంది. అసలు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. అవును మేడం, చాలా ఉంది మేడం. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అద్భుతం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి గురువైన జగద్గురువు కూడా నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్.